లిక్కర్ షాప్స్ కేటాయింపులో గౌడ్ కులస్తులకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాని యూనిట్ గా తీసుకుని షాప్స్ కేటాయించి వారిని మోసం చేస్తోంది. షాప్స్ కేటాయింపులో రాజకీయ జోక్యం తగ్గించాలన్నారు. గౌడ్ కులస్తులకు అన్యాయం జరుగుతున్నా, వారు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మండలాన్ని యూనిట్ గా తీసుకుని షాప్స్ కేటాయించాలని కాకాని డిమాండ్ చేశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై గౌడ కులస్తుల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేసినట్లే వైన్ షాపుల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి కూడా తీరనటువంటి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో 50% రాయితీతో 10% షాపులు కళ్ళు గీత సొసైటీలకు కేటాయిస్తామని చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఒక గజెట్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ లోపల మీరందరూ వీటికి సంబంధించినటువంటి మేము కేటాయించినటువంటి ప్రాంతాల్లో మీరు షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. జిల్లాకు సంబంధించి 180 షాపులు ఉన్నాయి. వాటిలో 10% మేము 18 షాపులు ఈ గీత సొసైటీలు అన్నారు. దానిని మార్చి రకరకాలుగా గీత కులాలు అని చెప్పి ఈరోజు గజెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఎక్కడైతే షాపులకు సంబంధించి డిమాండ్ ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఈ గీత కులాలకు సంబంధించి మొండి చేయి చూపించారు. అక్కడ మాత్రం వాళ్ళ షాపులు కేటాయించడానికి వీలు లేదు అని చెప్పి దాదాపుగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాలు, వెంకటగిరి నియోజకవర్గంలో 3 మండలాలు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ 2 నియోజకవర్గాలు కలిపి 1 కేటాయించారు. కావలికి 3, ఆత్మకూరికి 5, కందుకూరికి 4, ఉదయగిరికి 4, వెంకటగిరి 1. అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 1, 2 నియోజకవర్గాలకి. నెల్లూరుకి కోతవేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లిలో 0, సర్వేపల్లిలో అసలు షాపే కేటాయించలే. యువతల పక్క ఉండేటువంటి కోవూరు నియోజకవర్గంలో షాప్ కేటాయించలేదు. అంటే ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో, ఎక్కడైతే వాళ్ళు 10 రూపాయలు గడిస్తారో అక్కడ మాత్రం షాపులు ఇవ్వము అని చెప్పారు. అధికారులని మీరు ఏ ప్రాతిపదికన ఈరోజు వాళ్ళకి షాపులు కేటాయించారు? ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 28 షాపులు కేటాయించారు. ఆ 28 షాపుల్లో కూడా ముత్తుకూరు 8, వెంకటాచలం 6, పొదలకూరు 6, మనుబోలు 6, మనుబోలు 3, తోటపల్లిగూడు 5. అంటే 28 షాపులు అంటే 10% అంటే 3 షాపులు కేటాయించాలి గౌడ్లకు సంబంధించి. అక్కడ 0, ఒక్కడు కూడా కేటాయించలేదు. ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగితే వాళ్ళు ఒక కొత్త ఫార్ములా చెప్పారు. నవ్వొచ్చింది నాకు ఆ క్యాల్కులేషన్. ఉదాహరణకి జిల్లాలో 180 షాపులు ఉంటే ఆ 180 షాపులని జనాభాతో భాగించాం. ఆ వచ్చినటువంటి దాన్ని మండలాలతో భాగించాం. మండల జనాభాతో మీకు ఎన్ని షాపులు రావాలో లెక్క కట్టాం. దాని ప్రకారం ఆ షాపులు మీకు ఆల్రెడీ ఉంటే అక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చాము అని అన్నారు. అంటే ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో షాపులకు అప్లై చేయలేదో, ఇక్కడ జరగవు అని చెప్పి వదిలేశారో, ఆ వదిలేసినటువంటి షాపులు ఈరోజు వీళ్ళకి కేటాయించారు. ఎక్కడెక్కడ కేటాయించారంటే దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు, నెల్లూరు, కోవూరు, సర్వేపల్లి వదిలిపెట్టి వింజమూరు, దొత్తలూరు, కలిగిరి, జలదంకి, అనాసముద్రంపేట, దగదర్తి, కొలువాయి అటు దూరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో 18 షాపులు కేటాయించారు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయో గీత కులాలు అన్నారు. గీత కులాలు అంటే దానికి సంబంధించి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. కొంతమంది గౌడ అని పిలుస్తారు, కొంతమంది గౌడ్ అని పిలుస్తారు, కొంతమంది గమళ్ళ అని పిలుస్తారు, కొంతమంది గౌళ్ళ అని పిలుస్తారు. దాన్ని మళ్ళా విభజించి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ షాపు గమళ్ళ అని సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గమళ్ళ అని వేయాలి. గౌడ్ అని ఉంటే వేయకూడదు, గౌడ్ వేయకూడదు. ఆ సర్టిఫికేట్లో గౌడ్ అని ఉంటే ఆ గౌడ్కి కేటాయించిన షాపు వేయాలి. గౌడ అని ఉంటే ఆ గౌడకి కేటాయించిన షాపులను వేయాలి. గమళ్ళ అని ఉంటే గమళ్ళ వేరు, గౌళ్ళ వేరు, దానికి సంబంధించిన షాపులను వేయాలి. అంటే దాంట్లో కూడా మళ్ళీ విభజించి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు గమళ్ళ అని ఉంది సర్టిఫికేట్లో. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు 5 మండలాలకు సంబంధించినటువంటి గౌడు సంఘాల నాయకులు, గీత కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలో వ్యవహరించినటువంటి వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ ఎవరిని అడిగినా సరే
అందరి క్యాస్ట్ గమళ్ళ అని ఉంది. ఉదాహరణగా మన పక్కన ఉండేటువంటి పిల్లవాడు ఇంద్రసేన గౌడ్, పేరేమో రావుల ఇంద్రసేన గౌడ్ అని ఉంది. అన్నిటిల్లో క్యాస్ట్ సర్టిఫికేట్లో గమళ్ళ అని ఉంది. కానీ ఆయన వెయ్యాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా గమళ్ళ కేటాయించినటువంటిది. గమళ్ళకి ఎన్ని కేటాయించారు? 4 షాపులు కేటాయించారు. గమళ్ళకి 4, గౌడు 6, గౌడ 7, గౌండ్ల 1. ఇదేందో నాకు అసలు ఇప్పుడు అర్థం కాలే. గౌడుకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ గౌడ్ అని ఉంటే వాడే వెయ్యాల, గౌడ అని ఉంటే వాడే వెయ్యాల, గౌండ్ల అని ఉంటే వాడే వెయ్యాల, గమళ్ళ అని ఉంటే వాళ్ళే. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో గమళ్ళకి 4 షాపులు గమళ్ళ పేరుతో ఉండేటువంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళని వేసేదానికిలే. గీత కులాల్లో కూడా కేటాయించినటువంటి, దారుణంగా కేటాయించి మోసం చేసినటువంటి, ఎక్కడో దూరంగా ఉండేటువంటి మీరు విసిరి పారేసి వద్దనుకున్నటువంటి 18 షాపులు ఇస్తే ఆ 18 షాపుల కేటాయింపులో కూడా వాళ్ళకి సంబంధించిందంటే నువ్వు ఏమని ఇవ్వాలా? గమళ్ళ స్ట్రోక్ గౌడు స్ట్రోక్ గౌడ స్ట్రోక్ గౌండ్లా అని ఇవ్వాలి. అట కాకుండా ఈ షాపు మీరు గమళ్ళ సర్టిఫికేట్, మళ్ళీ చెప్పాడు సర్టిఫికేట్ ఉండాలి, నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలా. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో వీళ్ళందరికీ గమళ్ళ అని ఉంది. గమళ్ళ అని ఉంటే మిగతా షాపులు వేయడానికి 4 షాపులు వేయాలి. గౌడ అని ఉంటే ఆయన మిగతా షాపులు వేయడానికి ఆయన 6 షాపులు వేయాలి. గౌడ అని ఉంటే ఆయన 7 షాపులు, గౌండ్ల అని ఉంటే ఆయనకు 1 షాపు. అట దీనిలో మరలా బైఫర్కేట్ చేసి కేటాయించారు. ఈరోజు జరిగినటువంటిది ఏంటంటే, దాదాపుగా నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే తోటపల్లి గూడూరు మండలంలో ప్రతి గ్రామంలో దాదాపుగా గమళ్ళపాళాలు ఉన్నాయి. పేరే గమళ్ళపాలెం అని చెప్పి పిలుస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నాయి దాదాపుగా గమళ్ళపాలెం అని చెప్పి గౌడ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో మాత్రం పనికి రాలే, వాళ్ళకి షాపులు కేటాయించలే. అధికారులని ఏమయ్యా నాకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నాయి, గమళ్ళపాలెలు ఎంతమంది ఉన్నారంటే, సార్ జిల్లా నీట్గా చేశాం కాబట్టి దుత్తలూరులో కూడా పోయి తోటపల్లి గూడూరులో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. తోటపల్లి గూడూరులో ఎక్కడ పొటెన్షియాలిటీ ఉందో, ఎక్కడ వాళ్ళ జనాభా ఉందో గౌడు జనాభా ప్రాతిపదికన తీసుకోలే, ఆ ప్రాతిపదికన కేటాయించలే. మీరు ఎక్కడ దూరంగా ఉండే సరే దుత్తలూరుకు పోయి ఇక్కడ ఉండే తోటపల్లి గూడూరు ఛార్జీలు పెట్టుకొని తిరగడానికి సరిపోతుంది ఆడకు పోయి చేసుకునే దానికి. ఏ ప్రాతిపదికన మీరు కేటాయించారు అని అంటే జనరల్ పాపులేషన్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఏ విధంగా గౌడ్లకు సంబంధించి ఇచ్చేటప్పుడు జనరల్ పాపులేషన్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 10% షాపులు కేటాయించాల్సి ఉంటే వాటికి భిన్నంగా ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారం కేటాయించి ఎక్కడైతే ప్రైమ్ షాపులు ఉన్నాయో దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంది? పాప నన్ను కొంతమంది చెప్పారు, మా గౌళ్ళని వేయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. అసలు ఎందుకేం ఇస్తారు? అసలు వేయడానికి మీకు అవకాశమే లేకుండా చేశారు. దాంట్లో వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్నారు. ఓహో ఇక్కడ మనం ఈ గౌడ్ని పెట్టుకోవాలంటే ఆ గౌడుని పెట్టండి, ఇక్కడ మనం ఈ గౌడు చేత వేయించాలంటే గౌడ అని పెట్టండి, ఇక్కడ గమళ్ళ వేయించాలంటే గమళ్ళ చేత పెట్టండి. మీరు ఎవరినైతే ముందుగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపిక చేసుకున్నారో వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ పేరుతో తెచ్చుకున్నారు. రేపు ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏం చెప్తున్నాడు? లైసెన్స్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు క్లియరెన్స్ ఇస్తే తప్ప నేను మీకు లైసెన్స్ ఇవ్వను. ఆ ఎమ్మెల్యే గారు లైసెన్స్ ఇవ్వాలంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి 3/3 లేకపోతే కొంతమంది 40% రకరకాలుగా అడుగుతున్నారు. సర్వేపల్లిలో 1/3 కానీ ఇస్తే భాగం వాళ్ళకి కేటాయిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ షాప్ పెట్టుకోవాలనేటువంటిది పాపం లాటరీలో వచ్చినటువంటి వాడు, కిస్తీ కట్టేటువంటి వాడు షాప్ ఎక్కడ పెట్టాలనేది ఎమ్మెల్యే దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది. నువ్వు ఇక్కడ పెట్టడానికి లేదంటే పెట్టడానికి లేదు, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి లేదంటే లైసెన్స్ ఇవ్వడానికి లే. రేపు పాపం ఈ గీత కులాలకు సంబంధించి మీరు కేటాయిస్తే వాళ్ళు వేసిన తర్వాత ఎక్కడో మారుమూల మీరు పెట్టుకోవాలి అని అంటే ముందే మీరు ఇచ్చినటువంటి ప్రదేశాలు మంచి ప్రదేశాలు కాదు. ఇవి ఎవరిని మోసం చేయడానికి. చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది గౌడల గురించి ఊదర కొట్టాడు పాపం. వీళ్ళకి అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను. గీత సొసైటీలకు పాపం వాళ్ళకి సీజన్లోనే ఉంటుంది వ్యాపారం, సీజన్ లేనప్పుడు కూడా వ్యాపారం ఉండాలి, ఆ కుటుంబాలు చితికిపోకూడదు, నష్టపోకూడదు. కాబట్టి గీత కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళకి లిక్కర్ షాపులో 10% కేటాయిస్తున్నానని చెప్పాడు. ఆ 10% కేటాయింపులో ఎక్కడ లేనటువంటి అన్యాయాలు, ఎక్కడ లేనటువంటి అక్రమాలన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మామూలుగా మీరు తీసుకునేటప్పుడే ఎక్కడెక్కడైతే షాపులు ఉన్నాయో వాటిలో 10% కేటాయించేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు వచ్చేస్తాయి. అక్కడ మీరేం దయాదాక్షిణ్యాలకు ఇవ్వాల్సినటువంటి పని లేదు. దాని ప్రకారం వాళ్ళు అక్కడ ఒక షాప్ పెట్టుకుంటారు. అవన్నీ మరిచిపోయి ఎక్కడ వేయనటువంటి షాపులు ఇక్కడ ఎందుకు వేయించారు మీరు? మీకు తెలుసు కదా, విధానం ఇచ్చేటప్పుడే 10% గౌళ్ళు కేటాయించాలని ఉంది కదా. 10% గౌళ్ళు కేటాయించాల్సినప్పుడు వాళ్ళ స్థానాలను మీరు సపరేట్గా పెట్టాలి కదా. సపరేట్ చేసి కదా మీరు మిగతా వాళ్ళని కేటాయించాలా. వాళ్ళకి కేటాయించేశాం కాబట్టి వాళ్ళకు బాగా మిగిలినటువంటిది గౌళ్ళకి వీళ్ళకి కేటాయిస్తాము. గౌళ్ళకు సంబంధించి గీత కులాలకు సంబంధించి అంటే ఇది వాళ్ళని ద్రోహం చేయడం కదా, అన్యాయం చేయడం కదా. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా? కాబట్టి ఈ రోజుకే కొంతమంది బినామీలు ఇప్పటికే డిసైడ్ చేశారు. అందుకు చెప్తున్నా నేను, ఈ పేరులతో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు బినామీలుగా ఉండేటువంటి వాళ్ళని
ఊరికే వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకునేదానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం పావులు కదుతున్నారు. కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే గౌడు కులాలకు సంబంధించి మోసం చేయడం దుర్మార్గం. పాపం గీత కార్మికులు నిద్ర లేస్తే ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్ళు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటే ఆశ పెట్టి మీకు ఇదిగో నేనేదో అద్భుతాలు చేస్తానని చెప్పి ఈరోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ ఉపకలాలు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేవాడు ఇక్కడే వేయాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్నికి సంబంధించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాపుల్లో 10% షాపులు ఇప్పటికైనా సరే కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండు. రెండో డిమాండు వీళ్ళకి సంబంధించినటువంటి మీరు ఏదైతే గౌడు గౌడ గౌళ్ళ గమళ్ళ అని చెప్పి వర్గీకరించారో ఎవడైనా సరే ఆ షాపులకు సంబంధించి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫైల్ చేసుకొని వాళ్ళు షాప్ పొందేటువంటి విధంగా ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండు. కాబట్టి ఈ రెండు కూడా వీటిలలో ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా, ఎందుకంటే పాపం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేల జోక్యం లేకుండా ఉంటే బాగుండని చెప్పి వదిలేశారు తప్ప మిగతా ఏది స్పృశించడంలే. కారణం ఏంటంటే మీ పార్టీ చేసింది కాబట్టి లోపల కుమిలిపోతా బయటకు చెప్పుకోలేక విమర్శించడానికి పాపం నోరు రాక విమర్శించకుండా ఉండడానికి మనసు ఒప్పుకోక రకరకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ గీత కులాల వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిలో ప్రధానంగా గీత కులాలని మోసం చేయడమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఈ జీవో కానీ ఈ గజెట్ కానీ. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకొని మీరు జనాభాని యూనిట్గా తీసుకొని మేము దానికి మొండి చేయి చూపిస్తామని కాకుండా ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలానికి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి ఏ విధంగా షాపులు కేటాయిస్తారనేటువంటిది 10% కేటాయించాలనేటువంటిది ఒక డిమాండు. వాళ్ళు కోరుకున్న దగ్గర ఎమ్మెల్యేల జోక్యం ఏమీ లేకుండా లైసెన్స్ నేరుగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది. అమాయకమైనటువంటి గౌళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా పాప గీత కులాల వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ పేరుతో మిగతా వాళ్ళు వ్యాపారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఈరోజు ఇప్పటికే చెప్తున్నారంటే మీరు కనుక వేస్తే మేము ఉండేటువంటి దగ్గర వేసుకోండి మా దగ్గర వేయడానికి లేదు అని చెప్పి దాని అర్థమైంది. నెల్లూరు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్కి ఒకటి ఇచ్చారు, ఇస్తే అడన కోడూరు పొడిన ఏదైనా మూల ఊర్లో పెడితే బెల్ట్ షాప్ నడుపుకున్నట్టు నడుపుకోవాలి. ఎక్కడా కూడా వ్యాపారం జరగనటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేని దగ్గర పెట్టిస్తారు తప్ప ఉండేటువంటి దారిలో ప్రైమ్ దగ్గర ఇచ్చేది లేదు. ఎందుకంటే ఈఎస్ చెప్తున్నాడు నెల్లూరు ఈఎస్ మీకు ఏదన్నా షాప్ కావాలంటే నా చేతుల్లో ఏమీ లేదు, ఎమ్మెల్యే చెప్తేనే నేను మీకు లైసెన్స్ ఇష్యూ చేస్తాను, లేకపోతే నేను లైసెన్స్ ఇష్యూ చేయను. పాపం ఎంతమంది ధర్నాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అయ్యా మేము తెలుగుదేశం వాళ్ళం అయినా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఏది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి పొదలకూరు మండలం తాటిపర్తిలో కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది. మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక మహిళ వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ఒక పక్క బెల్ట్ షాపులో విచ్చలవిడిగా దోచుకుంటా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడతా మీరు చెప్పినటువంటి మాటలో 10% వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఈరోజు ఆ 10% దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాలుగా దాన్ని అన్వయించి ఏదో ఒక విధంగా వాళ్ళకి అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా చెప్తున్నాం వీళ్ళకి అండగా నిలుస్తాం. వీళ్ళ విషయంలో ఖచ్చితంగా అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం. అంతే తప్ప వీళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఏదో ఇస్తాం, మేము ఇచ్చింది మీరు తీసుకోవాలా, మేము విసిరిపారేసింది మీరు ఏరుకోవాలన్నట్టుగా ఎక్కడో మేము వదిలేసినటువంటి షాపులు, మాకు అవసరం లేనటువంటి షాపులు, వైబిలిటీ లేనటువంటి షాపులు వాటిని మీకు కేటాయిస్తే మీరు కావాలంటే చేసుకుంటే లేకపోతే గమ్ముకుండండి అనేటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. రాజకీయ జోక్యం తగ్గించాలా, వీళ్ళకి సంబంధించి ఏదైతే 2 ఉన్నాయో ప్రతి దగ్గర 10% కేటాయించాలా. దానితో పాటు మీరు ఉపకులాల కింద వర్గీకరించడం అన్యాయం. కాబట్టి గీత కులాలు అని చెప్పి ఆ గీత కులాలకు సంబంధించి మీరు ఐడెంటిఫై చేసినటువంటి 4 కూడా ఎక్కడైనా సరే వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గీత సొసైటీలు గౌడ్ సంఘాలతో కలిసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పేట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.